audio jungle. సార్ చెప్పినట్టు 5 గంటలు కదా దీన్ని 3 అవర్స్కి ఎట్లా తీసుకొచ్చారు? అంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది ఆయన కూడా. ఇట్స్ లైక్ హిస్ బేబీ కదా పాపం, అన్నీ తనకి నచ్చిన సీన్స్ ఆయన రాసినవన్నీ ఉంటాయి. అంటే కొంచెం పొలిటికల్ ఫిల్మ్ అన్నప్పుడు కొంచెం ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి సో ఎక్కడ ఫ్లో దెబ్బతింది సినిమాలో. సో కొంచెం అన్ని బెస్ట్ ఎపిసోడ్స్ అన్నప్పుడు ఇంకా బెటర్ ఎపిసోడ్స్ ఉంచుకొని 1 or 2 సాక్రిఫైస్ చేయొచ్చు అనిపించింది. సో ఫ్లో ఎక్కడ దెబ్బతింది కాబట్టి ఇట్స్ ఈజియర్. అంటే అది ఇప్పుడు మేము ఊరికే ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాం, కానీ ఎక్కువ మ్యాటర్ ఉంటే ఆనందమే, మ్యాటర్ లేకపోతే బాధపడాలి. ది బెస్ట్ ఎవరు పిక్ చేసి ఆడియన్స్కి అందించవచ్చు. బట్ ది బెస్ట్ సీన్స్ అంటున్నారు కాబట్టి మేము విన్న వాటిల్లో ది అసెంబ్లీ సీక్వెన్స్ ది బెస్ట్ సీక్వెన్స్ అంటారు చాలామంది చెప్తున్నారు. ఒక ఆల్మోస్ట్ క్లోజ్ టు 13 minutes డ్యూరేషన్ ఉన్న షార్ట్ని సింగిల్ టేక్లో తీశారు అని మేము విన్నాము. దాని గురించి సినిమాలో సింగిల్ షాట్లో ఉంటుంది, కానీ యాక్చువల్గా అసెంబ్లీ ఎప్పుడు అనుకున్నామంటే అది కట్ బై కట్ వెళ్తే ఆ ఫ్లో పోతుందేమోనని సార్ ఎప్పుడు ముందు ఒక మాస్టర్ చేసేద్దామంటారు. అలవాటు మిగిలిన యాక్టర్లు భయపడతారు కొంచెం. మరి మాస్టర్ అంటే మరి 5-6 పేజీల సీన్ కూడా ఒక మాస్టర్ చేసేయడం అంటే ఎవరికైనా ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్ అని బ్రహ్మాజీ చెప్పాడు ఉంటాడు, అమ్మ మాస్టరా అని. మాస్టర్ అంటే మొత్తం ఫుల్ సీన్ బై హార్ట్ చేసి ఎవరి తర్వాత ఆ టైమింగ్ ఉండాలి కదా. సో అసెంబ్లీ లాంటి సీన్స్ అన్నప్పుడు అది ఇంకా అందంగా ఉంటుంది అంత మాస్టర్ చేస్తే, ప్రాపర్ టైమింగ్ దొరుకుతుంది. అతను చేశానంటే మొత్తం అందరినీ అంటే అందరు ఎమ్మెల్యేలని మినిస్టర్లని స్పీకర్ గారిని అందరినీ రిహార్సల్ చేయించి ఒక 2 రిహార్సల్స్ ఒక ఫ్లో అంటే మొత్తం ఉన్న వాళ్ళందరూ మొత్తం అందరూ అది ఒక 2-3 కెమెరాలు సెట్ చేసేసి స్పీకర్ ఆవిడ షార్ట్ ఉన్నా లేకపోయినా ఆవిడ అక్కడ కూర్చొని నిజంగా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతుందో అలా జరిగిందన్నమాట. అది చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నాకు తెలుగు చదవటం రాయటం రాదు బిగినింగ్ నుంచి, అది చాలామందికి తెలిసిందే. సో ఎప్పుడు డైలాగులు చెప్పాలి, నాకు చెప్పినప్పుడు ఒక 2-3 times చెప్పుకుంటే అది ఐ మెమరైజ్ దట్. గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ అ గుడ్ మెమరీ. బట్ ఈ సినిమాలో అసెంబ్లీ సీన్స్ కానీ ఒక పొలిటికల్ లాంగ్వేజ్ కానీ దానికి డిఫరెంట్గా ఉంటుంది. శివ గారు కూడా ఎప్పుడు రాయలేలా మిగతా సినిమాలో, దీనికి ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి అలా వచ్చినాయి. సో నాకు ఆ ప్రొనౌన్సియేషన్ కూడా కష్టం అనిపించేది ఆ డైలాగ్స్. అది ఏంటండి ఎప్పుడు వినలేదు ఈ మాట తెలుగు. బట్ ఆయన చాలా పేషెంట్గా ఒక 5-6 ఒక 10 minutes నాతోనే ఉండి, అండ్ ఎందుకంటే ఇట్స్ ఒక ఆనర్ అనమాట ఇలాంటి క్యారెక్టర్ చేయటం. అండ్ ఎస్పెషల్లీ ద అసెంబ్లీ సీన్స్, పోసాని గారు ఆయన షార్ట్ ఉన్నా లేకపోయినా ఆయన అక్కడ కూర్చొని ఎవరి కాళ్ళు ఇక అది థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఆ వైబ్ మనకి కనిపిస్తుంది. అండ్ ద లాస్ట్ డే ఆ షూటింగ్ అయినప్పుడు అందరూ వచ్చి ఫోటోలు దిగారు. అంటే ఇట్ వాజ్ లైక్ అన్ అచీవ్మెంట్. అది ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్స్ వెన్ వీ స్టార్టెడ్ ద ఫిల్మ్. బట్ అదేదో ఒక అచీవ్మెంట్ లాగా పోసాని గారి ఫోటో, ఆయన ఫోటో, అందరూ అంటే అసెంబ్లీ సెట్లో ప్రాపర్ టీమ్ వర్క్ అండి, అందరు టైమింగ్లో రావాలి. టీమ్ వర్క్ కాదు, కానీ అది ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ద ఆర్ట్ డైరెక్టర్ బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్స్ ఎవర్ డన్. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ డే నేను ఎంటర్ అయినప్పుడు అసలు ఏంటిదని, నిజమైన అసెంబ్లీ కూడా అలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ దట్ అట్మాస్ఫియర్ హెల్ప్స్ ఎవ్రీ యాక్టర్ యాక్చువల్లీ. డెఫినెట్లీ సార్ చెప్తున్నట్టు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే దీనికి మామూలుగా ఏదైనా షూట్ చేసినప్పుడు మనకి ఏదైనా హౌస్ కావాలన్నా ఏదైనా కావాలన్నా రిఫరెన్స్కి షూటింగ్కో ఇస్తారు. ఇప్పుడు సీఎం ఆఫీసును సీఎం రూము మనకి షూటింగ్కి ఇవ్వరు. సో కంపల్సరీ ఒక్క సీన్ ఉన్నా ప్రతిదీ సెట్ వేయాల్సిందే. ఒక చిన్న సీన్ ఉన్నా దాన్ని సీఎం ఆఫీస్ ఇది, అసెంబ్లీ ఇది కంపల్సరీ ఇలా. సపోజ్ ఇట్ సార్ అంటే ప్రతి ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా కేర్ తీసుకున్నారు మీరు. ఆర్ట్ డైరెక్టరు అంటే సాబు గారు అసిస్టెంట్ అండి సురేష్ అని, అంటే ప్రతిదీ డీటెయిలింగ్. అసలు 1.5 years నుంచి పాప ఇదే సినిమా మీద ఉన్నాడు. 2వ సినిమా కూడా చేయలే, అంత ప్రెజర్ తీసుకోడు. సో అసెంబ్లీ అనగానే ఫస్ట్ ముందేమో అంటే ఎక్కువ రోజులు షూట్ చేయలేం కదా, మ్యాక్సిమం 1 week షూట్ చేయగలం. బట్ 1 week అంత సెట్ అనేది తప్పు వేయటం. సో ఎక్కడో చోట రియల్ లొకేషన్కి వెళ్దాము, సో ఎక్కడైనా వేరే స్టేట్స్లో ఏదన్నా అసెంబ్లీలో ఏదన్నా క్లోజ్ అయిపోయి అండ్ కొత్త అసెంబ్లీలోకి షిఫ్ట్ అయిన స్టేట్స్ కొన్ని ఉన్నాయి. భోపాల్లో ఒకటి, కేరళలో ఒకటి, పాత అసెంబ్లీలు మళ్ళీ కొత్త అసెంబ్లీలోకి షిఫ్ట్ అయ్యారు, పాత ఖాళీ ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్దామని వెళ్ళి చూస్తే అసలు ఎక్కడో మన నేటివిటీ లేదు. సో అతనే వచ్చి పాపం ఇబ్బంది పడేవాడు, ఒక పని చేయండి సార్ అక్కడే ఒక 10 days తీసుకోండి, కొంచెం మారుస్తాను లేదా సెట్ వర్క్ అని. వాళ్ళేమో దాన్ని అలా ఉంచేస్తున్నారు, దాన్ని ప్రాపర్టీ లాగా, దాన్ని ఏమి పాటు చేయకూడదండి, వచ్చి షూట్ చేసుకుని వెళ్ళిపోండి అని అన్నారు ఒకళ్ళు. కష్టం లేనుకొని లాస్ట్కి సెట్కి దిగాం. అతను డీటెయిలింగ్ అసెంబ్లీ సెషన్స్ టీవీలు అవన్నీ చూసుకొని ఇంకొంచెం అందంగా ఉండటం కోసం ఇంకేం యాడ్ చేయొచ్చు. అసలు అతను చేసిన పాపం రీసెర్చ్ ట్రెమెండస్.
ఎందుకంటే ఫ్రేమ్లోనూ ఆ బ్యూటీ కనిపిస్తుంది వాళ్ళ హార్డ్ వర్క్ అని. సార్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.